ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరి ఈరోజు దినాన్ని దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యెషయా 56:7 మనం ధ్యానించినట్లయితే, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను అని వాక్యం సెలవిస్తుంది. అంటే మీరు ఎక్కువగా ఇంట్లోనే ప్రార్థన చేయటం కాదు, మందిరంలోకి వెళ్ళి కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధించడానికి చూడొచ్చును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మీరు ఆలయంలోకి కూడా వెళ్ళి ప్రార్థించండి. అన్నలాగా అద్భుతమైన కార్యాలు చూడండి. మరి నాతో కలిసి ఏకీపిస్తారా? మీ కొరకు ప్రార్థిస్తాను. మహోన్నతుడా, ప్రియ దేవ, బిడ్డలందరూ కూడా ఆయన ఇళ్లల్లో ఉండి ప్రార్థన చేయటమే కాకుండా రెగ్యులర్గా చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వారి సమస్యలకు పరిష్కారం దొరికిందన్న ఆలోచన కలిగి ప్రభు వారి సమస్యల పరిష్కారం దొరికి వారి హృదయాలు నూతన ఆనందం కలిగి చేయమని, మహిమాగంత ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.